సార్ విజయ్ సార్. పిల్లరా ఏంటి సీనియర్ డాక్టర్ అనే మర్యాద కూడా ఇవ్వడం లేదు? విజయ్ సార్ అని మర్యాదగానే పిలిచాను కదా సార్. ఓ సీనియర్ డాక్టర్ని ఈ విధంగానే కారిడార్లో గట్టిగా అరుస్తూ పిలుస్తావా? సారీ సార్. చేతులు కట్టుకోకుండానే మాట్లాడు. ఏం కావాలి? ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముందు అందరికి ట్రీట్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఏంటి ట్రీటా? న్యాయంగా చూస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు నువ్వే నాకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి. ఓవర్ గా చేయకండి సార్, ఇక్కడ మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాం, అందువల్ల అడిగాను. నాకు అలా ఏమనిపించట్లేదు, ఇక్కడ అందరూ నార్మల్ గానే ఉన్నారే, నువ్వే దాని గురించి మాట్లాడుతున్నావు. ఒకవేళ నువ్వు ఒకదానివే మిస్ అవుతావా? సరేలేండి సార్, నాకే ట్రీట్ కావాలి. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం మిస్ అవుతాను. అయితే ఏంటి ఇప్పుడు? యాక్చువల్ గా చూస్తే నేను మిమ్మల్ని మిస్ అవడం కన్నా కూడా మీరే నన్ను ఎక్కువగా మిస్ అవుతారు చూడండి. ఓ అలాగా? మరి ఏమైంది? నేను జాబ్ మానేసి వెళ్ళిపోతున్నందుకు ట్రీట్ అడుగుతుంది. ఇవాళ వద్దని ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది, ఆలోచించకుండా ఇచ్చేయండి. చూడు నీ ముందే బెదిరిస్తుంది. చీఫ్ డాక్టర్ గా ఇవన్నీ ఖండించలేవు నువ్వు. సీనియర్ డాక్టర్ అనే మర్యాద కూడా ఇవ్వడం లేదు నాకు. ఏం చేయాలి చెప్పండి సార్, ఇక్కడ మీరు ఇస్తున్న స్పేస్ మిగతా డాక్టర్స్ ఎవరు కూడా ఇవ్వడం లేదు. రతి నేను ఇప్పుడు ట్రీట్ ఇచ్చానంటే నువ్వు కూడా జాయిన్ అవుతావా? లేదు, నేను రాలేను. సూపర్ సార్, ట్రీట్ ఇస్తానని చెప్పేశారు కదా, మాట మార్చకూడదు. ఎక్కడ ఎప్పుడని మాత్రం చెప్పేసేయండి. బాయ్ సార్.